మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడ, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కూడికలు ఈ 7వ దినపు ఆరాధన అంతటిలో మీ ఆత్మ సహాయమును మాకు కలుగు చేసినందుకు స్తోత్రాలు. స్తుతించుటలు, ప్రార్థించుటలు, ఆరాధించుటలు మీ సన్నిధిని మాకు అనుగ్రహించిన ప్రభా, మీ వాక్యమును ధ్యానించుటలు మీ స్వరమును మాకు దయచేయండి. నా మాటల వలన ఏ ఆత్మ రక్షించబడదు, నా యొక్క ధ్యానము వలన ఏ ఆత్మకు రక్షణానందము కలుగనేరదు. మీరు మాట్లాడితే మేము రక్షించబడతాం అయా. మీ వాక్యమును మాకు వినిపింపచేస్తే మేము రక్షణానందపు లోతులలోనికి నడిపించబడతాం. ఈ శ్రేష్టమైన సమయంలో మానవ ఆత్మను మరుగుపరిచి, మానవ స్వరాన్ని మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయముతోను, మనోహరమైన మీ స్వరముతోను మా ప్రియ రక్షక, మీ రక్తము చేత విమోచించబడిన మీ సంఘమైనటువంటి నాతో మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈనాటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు 34వ సంకీర్తన 11 నుంచి 18 చరణాలు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 21 వచనాలు. రక్షించు దేవుడు. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా మనకు ఉన్నటువంటి కోవిడ్-19 నిబంధనలను అనుసరించి తిరిగి మరలా కేసులు పెరుగుతున్న కారణం చేత మనము జాగ్రత్తగా మాస్కులు ధరించుకొని, అదే రీతిగా శానిటైజ్ చేసుకొని చేతులను, భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కూడికలన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి బలాన్ని, మన భౌతిక జీవితానికి క్షేమకరమైనటువంటి స్థితిని కలుగు చేయడానికి సహకరించాల్సిందిగా ప్రభుపక్షంగా కోరుతున్నాను. ప్రియులారా, రక్షించు దేవుడు, ఈ రక్షించు, రక్షణ, రక్షకుడు అనే ఈ పదాలు అసలు క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువులు. ఈ పదాల గురించి ధ్యానించడం అనేది చాలా విస్తృతమైనటువంటి సమయాన్ని, విస్తృతమైనటువంటి మరి ధ్యాన భాగాన్ని ఇస్తుంది. అయినప్పటికీ మనకు ఇవ్వబడినటువంటి ఈ కొద్ది సమయంలో సాధ్యమైనంత రక్షించు దేవుని యొక్క రక్షణ ప్రణాళికల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మానవుని ఎడల దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గుర్చినటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. అది ఆత్మీయ దృక్పథంలో పలు అంశాలను గురించి మాట్లాడే సంగతులు అయినప్పటికీ వాటన్నిటి యొక్క ఉద్దేశము, వాటన్నిటి యొక్క మూల సంగతి ఏమిటంటే మానవుడు రక్షించబడాలి. అంటే వానికి రక్షణ కావాలి. అలా రక్షణ కలుగు చేయడానికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నది. ఈరోజు మనం చదువుకున్నటువంటి 2వ భాగములో అనగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు, ముఖ్యంగా 16 నుంచి 18 వచనాల భాగములో ఒక 4 సంగతులు ఆయన రక్షణ ప్రణాళికల గురించి మాట్లాడుతున్నాయి. అందులో మొట్టమొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఆ దేవుడు ఏం చేశాడంటే ఆయన తన ప్రియ కుమారుని మనకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవము పొందాలని అనుగ్రహించాడు. అంతేకాదు
అలాగూ ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక రక్షణ పొందాల అన్నది ఆయన సంకల్పం. ఈ 16 నుంచి 18 వచనాలు మనం చదివిన ఈ టెక్స్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు నశించిపోతున్నటువంటి మానవుణ్ణి రక్షించాలని లోకమును అనగా మనందరినీ కూడా నశించిపోతున్న పతనమైపోతున్నటువంటి మరణమునకు పాత్రులైనటువంటి మనందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుణ్ణి అనుగ్రహించాడు. ప్రియులరా, ఈ మాటలలో, ఈ వచనాలలో ఆయన ప్రేమలో, ఆయన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపడంలో మనకి అర్థమవుతున్న లేదా మనకు తెలుస్తున్నటువంటి దేవుని ఉద్దేశం ఏంటంటే, అది లోక రక్షణార్థము, మానవ రక్షణార్థము, మన అందరి రక్షణార్థమై దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములోనికి రక్షకునిగా పంపించాడు అన్నది మనము గ్రహించాల్సినటువంటి సత్యం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి తెలియజేసిన ప్రతిసారి కూడా ఆయనను రక్షకునిగా దూత ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు పరిచయం చేయడాన్ని మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో యేసేపునకు దూత కనిపించి యేసేపుతో చెప్తున్నటువంటి సమయంలో కూడా ఆయన తన ప్రజలందరినీ వారి పాపముల నుంచి రక్షించును కనుక యేసు అను పేరు పెట్టబడును అని చెప్తున్నాడు. అదే రీతిగా ప్రియులారా, మనము లూకాసు వార్తలో కూడా చూసినప్పుడు ఇదే సంగతి మనకి స్పష్టమవుతుంది. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు ఉదయించి ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని లోకములోనికి పంపించడానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అలా ప్రేమించడానికి కారణము నశించిపోతున్న మనల్ని రక్షించుటై ఉన్నది అన్న సంగతిని వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అయితే ఈ సమయంలో రక్షణ అంటే ఏంటి? రక్షణ అనే మాటకు గ్రీకు మూలము ఏం చెప్తుంది? దానికి పరిశుద్ధ గ్రంథములో ఏ వాక్యము మనకి సూచనగా ఉన్నది అని ఆలోచన చేస్తే, గ్రీకు భాషలో రక్షణ అనే మాటకు సొటేరియా అనే పదాన్ని ఉపయోగించాడు. ఈ పదము గ్రీకు వెర్షన్లో, ఈరోజు మన తెలుగు వెర్షన్లో ఏ వాక్యానికి సంబంధించి మనకు బోధపడుతుంది అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనపు చివరి భాగములో దీని వివరణ ఇస్తూ ఉంటాడు. రక్షణ అంటే ఈ సొటేరియా అనేటువంటి గ్రీకు పదానికి ఉద్దేశం అర్థం ఏంటంటే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. ఈ రక్షణ కలుగు చేయడంలో దేవుని ఉద్దేశము, రక్షణ అంటే ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, మనము శత్రువు చేతుల్లోంచి విడిపించబడి ఈ జీవితకాలం అంతయు నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపడానికి ఈ రక్షణ మనకి కలుగు చేశాడు. ప్రియులారా, శత్రువు చేతుల్లోంచి విడిపించడమే రక్షణ. శత్రువు అంటే భౌతికపరమైన శత్రువు ఉన్నాడు, అలాగే ఆత్మ సంబంధమైన శత్రువు ఉన్నాడు. భౌతికపరమైన శత్రువు, మన శరీరానికి శత్రువు ఎవరంటే మన శారీరక క్రియలే మన శరీరానికి శత్రువు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చూస్తే మన హృదయంలోంచి 13 రకాలైన దుర్గుణాలు వస్తున్నాయటండి. ఇవన్నీ కూడా భౌతికంగా మనము జీవించిన కాలంలో దేవునికి మనల్ని దూరం చేసే శత్రువులే. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి శారీరక క్రియలు కనబడుతున్నాయి. అక్కడ కూడా ఆ శారీరక క్రియలు దేవుని యొక్క కృప నుంచి మనల్ని దూరపరిచే భౌతిక శత్రువులుగా మనకి కనబడుతున్నాయి. ఇలాంటి భౌతికపరమైనటువంటి శత్రువులైనటువంటి ఈ దుర్గుణాల నుంచి మనల్ని రక్షించడం కొరకు, అనగా నీతిగాను పరిశుద్ధముగాను నిర్భయమై దేవుని సన్నిధిని నివసించడానికి ఆయన మన ఎడల తన రక్షణ ఉపయోగించాడు లేదా ఉద్దేశించాడు. అలాగే రెండవది ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు. ఇది ఎవరో కాదు, అపవాది అయినటువంటి సాతాను అయినటువంటి అపవాది. వాడు మనలను నిత్య రాజ్యమునకు పోనీయకుండగా నిత్య నరకపు దారులలోనికి నడిపించడానికి ఈ లోకములో మనము బతుకున్నంత కాలము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన పని నుంచి తప్పించడానికి 3 రకాలుగా శోధించి మరి ఆ ఇబ్బంది పెట్టినట్లు చూస్తున్నాం. ఆయన దైవ కుమారునిగా ఆ శోధనను జయించి గద్దించి అపవాదిని పారద్రోలాడు. ఈరోజు రక్షణ ఎందుకంటే, అపవాది మనల్ని పరలోకపు మార్గములో నడవకుండగా ఈ లోకపు మార్గములో నరకానికి నడిపించే ప్రయత్నములు చేస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువు నుంచి, ఆ సాతాను నుంచి మనల్ని రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి
దేవుడు మన ఎడల రక్షణ ఉద్దేశించాడు అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రక్షణలో ఉన్నటువంటి రెండవ అంశము ఏమిటంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో రక్షణ అనేది ఎవరికి చెందింది? రక్షణ అనేది ఎవరికి చెందిందంటే యూదులకే కాదు. రక్షణ అనేది అటండి యూదులకే కాదు, నమ్ము ప్రతివానికి. మొదట అది యూదులకు చెందినది, అలాగే గ్రీసు దేశస్థునికి కూడా అది అందుబాటులోనికి వచ్చింది. గ్రీసు దేశస్థుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ అన్యుడు అంటే మనకు కూడా వచ్చిందండి. మొదట రక్షణ మరి యూదునికి, ఆ పిదప గ్రీసు దేశస్థులమైనటువంటి లేదా అన్యులమైనటువంటి మనందరికీ రక్షణ మరి ఆయన ఉద్దేశించాడు. రక్షణలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రక్షణ అనేది యూనివర్సల్, సార్వత్రికము. ఎవరైతే రక్షించబడాలని ఆశ కలిగి ఉన్నారు, ఎవరైతే శత్రువు నుంచి విడిపించబడాలని, ఎవరైతే ఈ భౌతికపరమైనటువంటి లేదా ఆత్మీయ సంబంధమైనటువంటి శత్రువును జయించి పరలోక రాజ్య వారసులుగా జీవించాలి అని ఎవరైతే ప్రభువుయందు విశ్వాస మూలంగా మరి రక్షించబడాలని ఆశపడతారో వారందరికీ యూనివర్సల్గా సార్వత్రికంగా రక్షణ అనేది సిద్ధం చేయబడింది. అయితే రక్షణలో ఉన్నటువంటి మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచన ప్రకారము రక్తము చిందించకుండా రక్షణ అనేది లేదు. రక్తము చిందించకుండా రక్షణ అనేది లేదు. అందుకనే పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలను అంటున్నాడు, మీరు మీ పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు క్షయమైనటువంటి వెండి బంగారముల వంటి వస్తువుల చేత రక్షించబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడిరని ఎరగండి అంటాడు. అంటే రక్తము చిందించకుండా రక్షణ లేదు. ఆ రక్తము ఎవరిదై ఉండాలంటే నిర్దోషమైన గొర్రెల ఎడ్ల రక్తము కాదు, కానీ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు యొక్క రక్తమే మనకి రక్షణ కలుగు చేస్తుంది అన్న సంగతిని రక్షణ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది రక్షణను గురించినటువంటి సంగతులు. అలాగే గ్రీకులో రక్షకుడు అన్నటువంటి మరి మాటకు మరి యొక్క పదాన్ని ఉపయోగించడం మనం చూస్తున్నామండి. రక్షకుడు అన్నటువంటి మాటకు గ్రీకులో ఉపయోగిస్తున్నటువంటి పదాన్ని మనము చూస్తే ప్రియులారా, రక్షకుడు అన్నటువంటి మాటకు మరి సొటేరియన్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించాడు. దీనికి మనము పరిశుద్ధ గ్రంథములో ఆలోచన చేస్తే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఈ రక్షకుడు సొటేరియన్ అన్నటువంటి మాటకు అర్థమిచ్చే వచనము మనకి స్పష్టంగా కనపడుతుంది. చదువుదాం ఆ మాట. అమ్మా, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ రక్షకుడు అన్నటువంటి ఈ పదాన్ని లేదా ఈ యొక్క అనుభవాన్ని దేనితో పోల్చాడంటే, ఒక శరీరమునకు శిరస్సు ఎలా ఉంటుందో అలాగే సంఘమునకు రక్షకుడు అలా ఉన్నాడు. ఈ శరీరం అంతా కూడా దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే శిరస్సు మీద ఆధారపడి పనిచేస్తుంది. శరీరాన్ని రక్షించే బాధ్యత అంతా కూడా అంటే నీవు ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఈ పని చేస్తే నీకు మేలు, ఈ పని చేస్తే నీకు కీడు అనే ఈ గైడ్ చేయడం లేదా నడిపించడం లేదా లీడ్ చేయడం, శరీరాన్ని కంట్రోల్ చేయడం, ఇదంతా దేని మీద ఉంది అంటే శిరస్సు మీద ఉన్నది. శిరస్సు ఎప్పుడు శరీరము యొక్క రక్షణార్థమై పనిచేస్తుంది, శరీరము యొక్క క్రమము కొరకై పనిచేస్తుంది, శరీరాన్ని కాపాడడం కొరకు, శరీరము తన పని సమర్థవంతంగా చేయడం కొరకు శిరస్సు పనిచేస్తుందండి. ప్రియులారా, రక్షకుని గురించి గ్రీకులో వాడబడినటువంటి సొటేరియన్ అనే పదము కూడా దీనినే ఉద్దేశిస్తుంది. శరీరమునకు శిరస్సు ఎలా ఉందో అలాగే సంఘమునకు రక్షకుడైన క్రీస్తు కూడా అలాగే ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, రక్షకుడు అన్నటువంటి మనల్ని రక్షించే ప్రభు మనకు ఎలా ఉన్నాడంటే ఆయన శిరస్సుగా ఉన్నాడు. శరీరమైన మనము ఆయనకు లోబడి ఉండాల్సినటువంటి ఆవశ్యకత కలిగి ఉన్నది. ఇక మూడవ విషయాన్ని కూడా చూద్దాం. దేవుడు రక్షించువాడు అన్నటువంటి ఈ ధ్యానంలోనికి వెళ్లే ముందుగా రక్షణను గురించిన మూడవ పదం అంటే మొదట మనము రక్షణ గురించి చూసాం, 2 రక్షకుని గురించి చూసాం, 3వది రక్షణ పొందుట లేదా రక్షించబడుట. దీనికి గ్రీకులో సోడ్జో అన్నటువంటి పదాన్ని ఉపయోగించాడు. సోడ్జో అన్న పదానికి సంబంధించి మనకు వాక్యము ద్వారా అందుబాటులో ఉన్నటువంటి సత్యం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధముల చేత చచ్చిన వారము అయినప్పుడు సహితము మన ఎడలో చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఈ రక్షణ పొందుట, రక్షించబడుట అన్నది ఈ వచన ఆధారంగా సోర్జో అనేటువంటి పదాన్ని ఉపయోగించి మనకు తెలియజేస్తున్నాడు. రక్షించబడుట అనేది ఏంటంటే మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాం. ఈ చావు అనేది భౌతికపరమైనటువంటి శరీరానికి సంబంధించింది కాదు. ఈ చావును దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడంటే నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రము ఉన్నది కానీ మృతుడవే అన్నటువంటి ఆ సార్దీసు సంఘానికి చెప్పినటువంటి మాటనే మనం గ్రహించాలి. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మీయముగా చచ్చిపోయి ఉన్నప్పుడు దేవుడు కరుణాసంపన్నుడై తన మహాప్రేమ చేత క్రీస్తు యేసునందున్న కృప చేత మనల్ని బ్రతికించాడు, రక్షించాడు. రక్షణ పొందడం అంటే ప్రియులారా, చచ్చిపోయినటువంటి మనము, అపరాధముల చేత చచ్చిన మనము క్రీస్తులో బ్రతకడం. పౌలు ఉద్దేశంలో గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, రక్షణ పొందడం అంటే ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. అలాగే రక్షణ పొందడం అంటే తీతు 2వ అధ్యాయము 5వ వచన ప్రకారము ఆయన కనికరము చేత పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేత అంటే బాప్తిస్మము చేత పరిశుద్ధాత్ముడు నూతన స్వభావమును కలుగు చేయడమే రక్షణ అనుభవం. రక్షించబడ్డం అంటే రక్షించబడ్డం అనే దాని మీద 3 విషయాలు ఇక్కడ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షించబడ్డం అంటే పాపముల చేత చనిపోయి ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా తిరిగి లేపబడడం. రక్షించబడ్డం అంటే ప్రియులారా ఇకను జీవించువారము మనము కాదు, క్రీస్తే మనలో జీవించడం. రక్షించబడ్డం అంటే ప్రియులారా నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవడం అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా ఇలాంటి రక్షణ గురించి ఇంకా అనేక సంగతులు ఉన్నప్పటికీ మనకు ఈ సమయాన్ని బట్టి మరి సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకుని అసలైనటువంటి అంశంలోనికి నడిపించబడడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధనలో రక్షణ అంటే ఏంటంటే, రక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భౌతికపరమైనటువంటి ఒక భావన. అంటే యుద్ధము చేసినప్పుడు శత్రువుల మీద విజయాన్ని పొందినప్పుడు దేవుడు ఆ రాజ్యానికి రక్షణ కలుగు చేశాడు. ఒక వ్యాధిలో దేవుడు బాగు చేసినప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కలుగు చేశాడు. ఒక శ్రమలో విడిపించినప్పుడు రక్షణ కలుగు చేశాడు. అంటే పాత నిబంధన గ్రంథములో మనకి కనబడుతున్నటువంటి రక్షణ అనే అంశాలన్నీ కూడా భౌతికపరమైనటువంటి విడుదల, భౌతికపరమైనటువంటి రక్షణను గురించి మనకు పరిచయం చేసినటువంటి అంశాలు ఉన్నాయి. అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్గా నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఎర్ర సముద్రాన్ని దాటుతున్నటువంటి సమయంలో అక్కడ అంటున్నాడు, మీరు ఊరక నిలిచి చూడుడి, యెహోవా ఈరోజు మీ జీవితంలో కలుగజేయు రక్షణను అంటాడు. అక్కడ రక్షణ అంటే ఆ ప్రమాదం నుంచి, వెనకాల ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం ఉంది. అక్కడ రక్షణ అన్న దాని అర్థం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దాటి అవతల దరికి వెళ్ళిపోవడం. ఇది ఒక భౌతికపరమైనటువంటి అంశం. పాత నిబంధన గ్రంథంలో రక్షణ అనే మాటకు ఎక్కువ ఇదే ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి రక్షణ దేవుడు ఆనాటి ప్రజలకు కలుగు చేయాలంటే వారు ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ రక్షించబడము, రక్షణ అనే మాటకు పాత నిబంధన గ్రంథంలో భౌతికపరమైనటువంటి ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసినప్పటికీ అలాంటి భౌతికపరమైన రక్షణకు కూడా పాత నిబంధన గ్రంథంలో ఆ వ్యక్తులు ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనగా దేవుని మాట విని దేవునికి విధేయులై దేవుని చిత్తాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క నిబంధనకు లోబడి వారు జీవించాలి. ఇది ఆత్మ సంబంధమైన విషయం. ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు భౌతిక పరంగా కూడా రక్షిస్తాడు ప్రతి అంశం నుంచి అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తుంది పాత నిబంధన. ఇక క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి భౌతిక సంబంధమైన విషయాలతో పాటు రక్షణ అంటే ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి కూడా జ్ఞాపకం చేస్తాడు. రక్షణ అంటే కేవలము భౌతిక సంబంధపరమైన ఒక పరిమిత అంశము కాదు, కానీ రక్షణ అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి మనము మరణములోంచి జీవములోనికి అనగా పరలోక రాజ్య వారసత్వములోనికి దాటించబడే ఒక శ్రేష్టమైనటువంటి సంగతిగా రక్షణ గురించి నూతన నిబంధన మనకు వివరిస్తున్నది. ఇక ఈరోజు రక్షకుని గురించి అనగా మనల్ని రక్షించు దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక పాత నిబంధన గ్రంథంలో కూడా చాలామంది రక్షకులు ఉన్నారండి. న్యాయాధిపతుల గ్రంథము ప్రకారము న్యాయాధిపతులు అందరూ ఎవరటండి? రక్షకులని న్యాయాధిపతుల గురించి అక్కడ రాస్తున్నాడు. ప్రియులారా, ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధన ప్రవచనాలకు వచ్చేసరికి రక్షకుడు అంటే మెస్సయ్య, అలాగే ఈ క్రొత్త నిబంధనలో రక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు అని స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు అలాంటి రక్షకుడైనటువంటి దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుని గురించి, మనల్ని రక్షించు దేవుని గురించి ఈరోజు ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. గమనించండి, రక్షణ
అంటే మనము కలిగి ఉన్నటువంటి ఒక సంకుచిత భావన కాదు. రక్షణ అంటే అది ఒక విస్తృతమైనటువంటి భావన, మన ఆలోచనలకు మన పరిధులకు మించింది. అలాంటి ఈ రక్షణ అనుభవాన్ని గురించి కొన్ని సంగతులను మనం ఆలోచన చేయడానికి, మనము భౌతికంగాను ఆత్మీయంగాను దేవుని చేత రక్షించబడిన వారమై ఆయన రాక కొరకు ఎదురు చూడడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి విషయం, ఆయన రక్షించు దేవుడు. దేని నుంచి రక్షించు దేవుడు అంటే పరిశుద్ధ గ్రంథ ఆధారంగా లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. జక్కయ్యను రక్షించినటువంటి సందర్భం అనేది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఆయన రక్షించు దేవుడు. ఆయన దేనిని రక్షిస్తాడు? ఈరోజు మనం వేసుకుంటున్న ప్రశ్న, ఆయన దేని నుంచి ఎవరిని రక్షిస్తాడంటే, ఆయన నోటితో ఆయన చెప్తున్న మాట, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎవరిని రక్షిస్తాడు, దేనిని రక్షిస్తాడంటే నశించుచున్న దానిని వెదకి రక్షిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ జక్కయ్యనే మనం తీసుకుందామండి. జక్కయ్యని తీసుకుందాం. ఇతడు భౌతికంగా అతడు ఎవరంటే యూదుడు. భౌతికంగా ఒక యూదుడు అనగా సున్నతి పొందినవాడు, ధర్మశాస్త్రమునకు లోబడి బతుకుతున్నవాడు. అయినప్పటికీ యేసుక్రీస్తునందు అతడు రక్షించబడకపోతే అతని సున్నతి కానీ, అతని వారసత్వము కానీ, అతని మతము కానీ, అతని జాతి కానీ అతనిని ఎంత మాత్రము విమోచించనేరదు అన్న సంగతిని జ్ఞాపకం చేయడానికి ఈ ఉదంతాన్ని రాస్తున్నాడు. జక్కయ్య ఒక ధనవంతుడు. అతనికి ధనము తప్ప వేరొక లోకము ఎంత మాత్రము కూడా లేదు. ధనమే అతనిని రక్షిస్తుందని, అతని బలమే అతనిని రక్షిస్తుందని, అతని అధికారమే అతనిని రక్షిస్తుందని, అతనికి ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ అతనిని రక్షిస్తుంది అన్నటువంటి ధోరణిలో సాగిపోతున్నాడు. చాలా మార్లు ఈ లోకంలో మనం అనుకుంటాం, మనకున్నటువంటి బలగము మనల్ని రక్షిస్తుంది, మన ధనము మనల్ని రక్షిస్తుంది, మనకున్నటువంటి బంధువులు మనకు రక్షణ కలుగు చేస్తారు. ఇలాంటి దృక్పథంలో మనం సాగిపోతూ ఉంటాం. జక్కయ్య కూడా ఆ రోజు ఏమనుకున్నాడంటే, నేను సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాను, నేను సేఫెస్ట్ పొజిషన్లో ఉన్నాను, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, నాకు పలుకుబడి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పి అతని రక్షణ స్థితిని గురించి చాలా ధైర్యంగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు ఒకరోజు యేసును చూడాలనేటువంటి ఆశ కలిగిన వాడే ప్రయత్నించాడు. మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు అతను చూసి అతని దగ్గరికి వచ్చి, ప్రియులారా, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతను సంతోషంతో ప్రభు నీటి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత అతనిలో మారు మనసు అనుభవం కలిగింది. అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు చెల్లిస్తాను, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నశించుచున్న జక్కయ్యను అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారండి? రక్షించాడు. దేవుడు రక్షించేవాడు. ఎవరిని రక్షించేవాడు అంటే నశించుచున్న ప్రతిదానిని రక్షించేవాడు. అయితే ఇక్కడ ఒక కండిషన్ మనం చూస్తామండి. దేనిని రక్షిస్తాడు? మనం రక్షించబడడానికి మనం ఏమి చేయాల్సిన వారమై ఉన్నామంటే ప్రియులారా, మొదటి విషయం, ఆయన ఎడల ఆశ కలిగిన వారమై ఉండాలి. మనము క్రీస్తు ద్వారా రక్షించబడాలి అంటే, ఆయన నశించుచున్న మనల్ని రక్షించాలి అంటే, మనము ఈ లోకము పట్ల కాక మనలను రక్షించగలిగినటువంటి ప్రభు పట్ల ఆశ కలిగిన వారమై ఉండాలి. ఇది 19:2వ వచనములో మనకు కనబడుతుంది. ఇక రెండవదిగా 19:3-4 వచనాలలో ఆశ కలిగి ఉంటే కాదు కానీ దాని కొరకు ఆరాటం కావాలి, అంటే ప్రయత్నించే ఆ మనస్సు కావాలి అన్నటువంటి సత్యాన్ని ఆ మాటలలో చూస్తామండి. ఇక మూడవ విషయం, నశించుచున్న మనలను ఆయన రక్షించాలంటే 19:6 ప్రకారము ఆయనను సంతోషముతో మనము మన ఇంటిలో చేర్చుకోవాలి, మన హృదయాలలో చేర్చుకోవాలి. ఇక 4వదిగా ఆయన మనల్ని రక్షించాలంటే, నశించుచున్న మనల్ని రక్షించాలంటే 19:8 ప్రకారము ప్రభువును లేదా ప్రభువులోనికి మనల్ని మార్చుకుని, అనగా మారు మనసు అనుభవంలోనికి నడిపించబడాలి. ఈ 4 విషయాలు జక్కయ్యను రక్షించబడిన వ్యక్తిగా ప్రభు ప్రకటించడానికి, అతడు ప్రభువును చూడడానికి ప్రభు ఎడల ఆశ కలిగి ఉన్నాడు, ప్రయత్నం చేశాడు, ప్రభువును చేర్చుకున్నాడు, అలాగే ప్రభువులో తాను మార్చుకున్నాడు. ఈ 4 విషయాలు జక్కయ్యను ప్రభు రక్షించబడినవాడు, రక్షణ పొందినవాడు అని ప్రకటించడానికి ఆధారాలుగా ఉన్నాయి. నిజమే, ఆయన నశించుచున్న మనల్ని వెతికి రక్షిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఎడల మనము ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆయనను మనము వెతికినప్పుడు, లేదా ఆయన కొరకు ప్రయత్నించినప్పుడు, అలాగే ఆయనను మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు, అదే సమయమందు
ఆయనలోనికి మనము మార్చుకున్నప్పుడు, రూపాంతర అనుభవంలోనికి నడిపించబడినప్పుడు ఖచ్చితంగా నశించుతున్న మనలను ఆయన రక్షిస్తాడు. ఇది ఆయన రక్షించువాడు అన్న అంశంలో మొదటి విషయం. ఇక రెండవ విషయాన్ని కూడా చూద్దాం. ఆయన రక్షించువాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన రక్షించువాడు. ఎవరిని రక్షించువాడు, దేనిలోంచి రక్షించువాడు కూడా చూద్దాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించువాడు అన్న ఈ భాగంలో, ధ్యానంలో రెండవ అంశం ఏంటంటే ఆయన నశించుచున్నదానని వెదకి రక్షించువాడు. రెండవదిగా ఆయన పాపులను రక్షించువాడు. ఇదే మాట రూఢిపరుస్తూ తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం పౌలు అంటాడు. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చునను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తాడు. అంటే రెండవదిగా ఆయన దేని నుంచి ఎవరిని రక్షిస్తాడంటే పాపము నుంచి పాపులను రక్షిస్తాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుందండి. పాపము అంటే ఏంటి అంటే, నేను చాలా క్లుప్తంగా రిఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. పాపము అంటే యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం, చదవవసరం లేదు, మీకు వీలైతే రాసుకోండి. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచన ప్రకారము వాట్ ఈస్ సిన్ అంటే సకల దుర్నీతి. ఏమిటంటే పాపం అంటే సకల దుర్నీతి, అంటే నీతి కాని ప్రతిదీ కూడా పాపమేనట. ఇక రెండవదిగా పాపం అంటే రోమపత్రిక 14:23 ప్రకారము విశ్వాసము కానిదేదో, అంటే అవిశ్వాస సంబంధమైన ప్రతిదీ కూడా పాపమేనని ఆ రోమ 14:23లో చెప్తూ ఉంటాడండి. ఇక మూడవ విషయం పాపం అంటే ఏంటంటే యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆజ్ఞాతిక్రమము. దేవుడు మనకు నియమించిన, విధించిన, సూచించిన ఆజ్ఞను లేదా ఆయన మాటను అతిక్రమించడమే పాపమని జ్ఞాపకం చేస్తాడు. అలాగే పాపం అంటే నాలుగవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది చెయ్యనెరిగియు చేయకుండుట పాపం అంటాడు. అంటే ఇది మేలు, ఇది మంచిది, చేయాలి, కానీ చేయకపోవడము అదే పాపమని జ్ఞాపకం చేస్తాడు. ఇక 5వదిగా పాపం అంటే సమూయేలు 1వ గ్రంథము 12వ అధ్యాయం 33వ వచనం, ప్రార్థన చేయకుండుట లేదా ప్రార్థన మానుట పాపమని జ్ఞాపకం చేస్తాడు. ఇక 6వ సంగతి పాపం అంటే సామెతలు 24:19 ప్రకారము మూర్ఖుని యోచన, మూర్ఖుని యొక్క ఆలోచన, అంటే దేవుని ఎరుగని, దేవుని నమ్మని, దేవుని దూషించు వాని యొక్క ఆలోచన పాపమని జ్ఞాపకం చేస్తాడు. ఇక చివరిదిగా 7వదిగా ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియ చేయకుండుట పాపం, సత్క్రియ చేయకుండుట పాపమని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, పాపులను రక్షించిన కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పాపము అంటే ఇది మాత్రమే కాదు, ఇంకా మన చేతులతో, మన నడకతో, మన కన్నుతో, మన హృదయంతో, మన నోటితో, మన చెవితో వింటున్న, చేస్తున్న, చూస్తున్న ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రతిదీ కూడా పాపమే. అలాంటి పాపముల నుంచి నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించే కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆయన దేని నుంచి ఎవరిని రక్షిస్తున్నాడయ్యా అంటే ఆయన రక్షించు దేవుడైనాడు, పాపులను రక్షించు దేవుడైనాడు. ఇందాక మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము కానీ, 4వ వచనము కానీ, 5వ వచనము కానీ, మనము మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు అన్న సంగతిని, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవచ్చునా దేవుని గొర్రెపిల్ల ఆయన పాపులను రక్షించడం కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు, పాపులను రక్షించు రక్షకుడై ఉన్నాడు అన్నటువంటి సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యోహాను 1వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనములో ఆయన మన పాపములను తీసివేయడానికి అటువంటి ప్రత్యక్షమయ్యాడటండి. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలోని కంటే మన పాపాలని తీసి వేయట కొరకే ప్రత్యక్షం అయ్యాడు. పాపులను రక్షించట కొరకు ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 47 నుంచి 50 వచనాలు, ఆ భాగం అంతా కూడా పాపము చేసిన పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. అతడు ఆ పరిసయ్యుని ఇంట విందునకు వెళ్ళాడు. కాసేపటికి పాపము చేసినటువంటి స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ఆయన పాదములను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుని అతను పొడి మొదలుపెట్టింది. అతను అంటున్నాడు, విందుకు పిలిచిన వ్యక్తి, ఈమె పాపాత్మురాలని ఈయనకి తెలుసు, ఆయనను ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు, ఈయన పాపలకు స్నేహితుడిగా ఉన్నాడే అని మనసులో మదన పడిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తితో అంటున్నాడు, ప్రభు ఇదిగో
నేను లోపలికి వచ్చినప్పుడు నీవు కాలు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి మరి వస్త్రాన్ని ఇవ్వలేదు, లేదంటే ఏ రకమైనటువంటి సత్కార్యాన్ని సన్మానాన్ని నా కొరకు చేయలేదు. కానీ ఈమె వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఈమె కన్నీటితో నా పాదాలు గడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసి నన్ను ప్రేమిస్తుంది. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. అక్కడ ఆ 50వ వచనములో ఈ చక్కని మాట జ్ఞాపకం చేస్తాడండి, చదువుకుందామండి. లూకా, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఈమె ఎవరిని రాశాడండి లూకా సువార్తికుడు? పాపాత్మురాలైన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? ఆయన ఎవరిని రక్షించే దేవుడు అయినాడంటే, పాపము చేసిన వారిని, పాపాత్ములను, పాపములో పడి ఉన్న వారిని ఆయన రక్షించి విమోచించుటకు సమర్థుడు. అయితే ఎక్కడ మనము రక్షించబడడానికి చేయాల్సిన పని ఏంటి? ఇందాక మనము నశించుచున్న వ్యక్తి రక్షించబడడానికి ఏం చేశాడో చూసాం. ఇక్కడ మనము రక్షించబడడానికి ఏం చేయాలి? కన్నీరు పశ్చాత్తాపానికి గుర్తు, తల వెంట్రుకలతో తొడవడము విధేయతకు తగ్గింపుకు గుర్తు, ముద్దు పెట్టుకోవడం ప్రేమకు గుర్తు. ప్రియులారా, అత్తరు పూయడం సమర్పణకు గుర్తు. ఇవన్నీ కూడా ఏమి చేసింది? ఈమె పాపములు క్షమించబడి రక్షించబడి. ఈరోజు మనము కూడా మన పాపముల చేత పడి ఉన్న, చచ్చి ఉన్నటువంటి స్థితిలో క్రీస్తు ద్వారా మనం రక్షించబడాలంటే, ఆయన రక్షించు దేవుడు అయినాడు, నీవు నేను మనం రక్షించబడాలంటే మనము కూడా పశ్చాత్తాపము అనే కన్నిటిని విడిచి తగ్గింపు అనే స్థితిలో ఆయన సన్నిధిని, ఆయన పాదాల దగ్గర మన యొక్క బలహీనతలను ఒప్పుకొని, అలాగే ప్రేమ చేత తాళిమి చేత ఆయనకు విధేయులమై జీవించి, ప్రియులారా, మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవడం ద్వారా మనం రక్షించబడతాం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక మూడవ విషయం, ఆయన రక్షించు దేవుడు. ఆయన రక్షించు దేవుడు. 116వ సంకీర్తన 8వ చరణాన్ని చూద్దాం. 116వ సంకీర్తన 8వ చరణం చూద్దామండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దట్ మీన్స్ రక్షించి ఉన్నావు. ఆయన రక్షించువాడు, ఆయన రక్షించు దేవుడు. దేని నుంచి రక్షిస్తాడంటే మరణము నుంచి ఆయన రక్షిస్తాడు. మరణము నుంచి రక్షిస్తాడు. ప్రియులారా, మరణము అంటే ఏంటి? మరణము రెండు విధాలుగా ఉంది. ఒకటి వాక్యానుసారంగా మొదటి మరణము, ఇక రెండవది రెండవ మరణం. మొదటి మరణము మొదటి మనుష్యుడైనటువంటి ఆదాము ద్వారా ఈ లోకములోనికి సంప్రాప్తము అయింది. రెండవ మరణము, ఆ మరణము తర్వాత ఈ లోకములో మనము మన పాపములను విడిచి ప్రభువును రక్షకునిగా ఒప్పుకోకపోవుట వలన ఆత్మ సంబంధమైనటువంటి మరణం, అంటే నిత్య నరకము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండింటి నుంచి మనల్ని రక్షించుటకు సమర్థుడైనాడు. దేవుడు ఈ రెండింటి నుంచి మనల్ని విమోచించడానికి సమర్థుడైనాడు. అయితే మొదటి మరణములో ఆయన మనల్ని రక్షించిన, మళ్ళా కొంతకాలానికి మనం ఏమవ్వాలండి? చనిపోవాలి. లాజరును ఆయన బ్రతికించారు. అలాగే సారిపతి విధవరాలి కుమారుని బ్రతికించారు. షూనేమీరాలు కుమారుని బతికించారు. నాయిను విధవరాలి కుమారుని ఆయన బతికించారు. అలాగే యాయిరు కుమార్తెను బ్రతికించారు. అయినప్పటికీ వారు తిరిగి మరణము పొందారు. ఈరోజు ఆయన మరణించు వారిని రక్షించువాడు అన్న ఈ అంశాన్ని మనము దేనికి అన్వయించుకోవాలి అంటే, రెండవ మరణము నుంచి మనల్ని ఆయన తప్పించువాడు. మన ఆత్మ నరకములోనికి వెళ్ళకుండగా, మన ఆత్మ మరణములోనికి వెళ్ళకుండగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుందండి. ఆయన యందు విశ్వాసము వచ్చేవాడటండి తీర్పులోనికి రాక మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన మనలను మరణము నుంచి రక్షించువాడై ఉన్నాడు అన్నదానికి ఇది ఒక గొప్ప ఆధారమైనది. ఆయన మనల్ని మరణములోనికి రాక మరణములోంచి జీవములోనికి ఆయన మనల్ని దాటించువాడై ఉన్నాడు. నిజమే ప్రియులారా, మరణమునకు జీవమునకు మధ్య ఆయన వారధిగా మన కొరకు ఆయన శిలువ మరణము పొంది ఆయన మనలను మరణము నుంచి రక్షించు దేవునిగా కనబడుతున్నాడు. దీనిని మనం గ్రహించాలి అంటే, ధనవంతుడు ఆ పేద లాజరు యొక్క ఆ ఉపదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధనవంతుడు దేవుని భయము నెరుగని వాడై ఈ లోకంలో జీవించాడు. ఆ లాజరు అయితే దేవుని భయము కలిగి కృతజ్ఞత కలిగి జీవించాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు నరకములో అగ్ని ఆరని పురుగు చావని రెండవ మరణంలోనికి వెళ్ళాడు. లాజరు అయితే అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం వచ్చినటువంటి
లాజరును ఆయన మరణములోంచి జీవములోనికి దాటించాడు. విశ్వాసం ఉంచినటువంటి ఆ ధనవంతుడు ఆ రెండవ మరణములో అగ్ని ఆరని పురుగు చావనటువంటి ఆ స్థితిలోనికి అతడు నడిపించబడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు నేను ఎలాగున్నాం? ఈ లోకంలో ప్రభువును రక్షకునిగా అంగీకరించి విశ్వాసం ఉంచుట చేతనే మనము మరణములోంచి జీవములోనికి దాటబడగలము అన్న సంగతిని గ్రహించగలిగి ప్రభువును నీ సొంత రక్షకునిగా విశ్వసించగలిగితే ఆయన నిన్ను మరణం నుంచి తప్పించగలిగిన, రక్షించగలిగిన సమర్థుడు. చివరి నిమిషంలో లూకాసు వార్త 23:43 ప్రకారము చివరి నిమిషంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. అతనికి మొదటి మరణము తప్పనిసరి అయినప్పటికీ రెండవ మరణములోనికి వెళ్లకుండగా ఆ దొంగను పరదేశంలోనికి చేర్చుకున్నాడు. నిజమై ఆయన మరణము నుంచి మనలను రక్షించుటకు సమర్థునిగా కనపడుతూ ఉన్నాడు. ఇక 4వ విషయం, ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. దానిలో 4వ విషయం ప్రియులారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల భాగాన్ని చూస్తే ఆయన తప్పిపోయిన దానిని బతికి రక్షించువాడు. అక్కడ గొర్రె తప్పిపోయింది, తర్వాత నానబడిపోయింది, తర్వాత కుమారుడు తప్పిపోయాడు. వీటన్నిటిలో కూడా ప్రియులారా ముఖ్యంగా మొదటి భాగం మనం చూసాం. అతడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించు దేవుడు. దేనిని రక్షిస్తాడు? నశించుతున్న దానిని రక్షిస్తాడు, పాపముల నుంచి మనల్ని రక్షిస్తాడు, అలాగే మరణము నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇక 4వదిగా తప్పిపోయిన దానిని ఆయన వెదకి రక్షిస్తాడు. తప్పిపోవడం అంటే ఏంటి? దీని గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రిఫరెన్సెస్ చూద్దామండి. తప్పిపోవడము ఎలా జరుగుతుందంటే 58వ సంకీర్తన 3వ చరణం, అబద్ధములు ఆడుచు వారు తప్పిపోయారు. అబద్ధము అనేది, అబద్ధములకు జనకుడు ఎవరండి? అపవాది. అబద్ధము అనేది అపవాది క్రియ కనుక అబద్ధములు ఆడుట వలన దేవుని నుంచి మనము తప్పిపోయిన వారంగా ఆయన సన్నిధిలో మనం కనపడుతూ ఉన్నాం. కనుక తప్పిపోవడం అంటే ఆయన ఎవరిని రక్షిస్తారు? అబద్ధములు ఆడుతూ తప్పిపోయిన వారిని రక్షిస్తాడు. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనము, కీడును కల్పించుచు తప్పిపోవుదురు అంటాడు. కీడును కల్పించేవారు ఆయన నుంచి తప్పిపోతారటండి. ఇక హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనములో దేవునిని విసర్జించి వారు తప్పిపోయేరు. దేవునిని విసర్జించుట తప్పిపోవడం అంటాడండి. అంతేకాదు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో హృదయ ఆలోచనలలో తప్పిపోయారటండి. చాలాసార్లు మనము మన హృదయ ఆలోచనలో తప్పిపోతూ ఉంటామండి. దేవుని ఆలోచనలు కాక మన ఇష్టానుసారమైన ఆలోచనలతో దేవుని చిత్తము నుంచి తప్పిపోతాం. ఎగ్జాంపుల్, ఆదాము అవ్వవలే వారు ఆలోచించుకున్నారు దేవుని కంటే గొప్పవారు అయిపోవాలని వారు తప్పిపోయారు. అలాగే యాకోబు 3:2 ప్రకారము అనేక విషయములలో, అంటే 1 కాదు 2 కాదండి, చాలా విషయాల్లో మనము తప్పిపోతున్నామటండి. అలాగే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, గొర్రెల వలె మనం అందరము తప్పిపోతాం. గొర్రెల వలె మనం అందరము తప్పిపోతాం అంటే దీని ఉద్దేశం ఏంటంటే, గొర్రెలు ఎలా తప్పిపోతాయి? ఒక గొర్రె ముందు వెళుతుందండి, ఆ గొర్రె ఎటు వెళ్తే అది వెళ్ళిపోతుంది. అది ఒక తప్పుడు మార్గంలో వెళ్ళింది అనుకోండి, మిగతా గొర్రెలను ఏమైపోతాయి? అది తప్పు మార్గము, నేను రైట్ వేలో వెళ్ళాలి అని మంచి మార్గాన్ని ఎన్నుకో. ఈ లోకం ఎలా ఉందంటే, ఒక వ్యక్తి పలానాది చేస్తున్నాడు కనుక నేను కూడా అదే చెయ్యాలి, వీలైతే ఇంకా ఎక్కువ చేయాలి అనేటువంటి ఈ లోకపు పాపపు కాంపిటీషన్లో మనం సాగిపోతున్నాం. అందుకని చెప్తున్నాడు, మీరు తప్పిపోతున్నారు. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ నుంచి తప్పిపోతున్నారు. కనుక మనం అందరము గొర్రెల వలె తప్పిపోతున్నామటండి. ఇలా తప్పిపోయినటువంటి దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నిజమే, ఆయన దేనిని రక్షిస్తాడంటే, ఈ లోకంలో దేవుని కృప నుంచి ఎవరైతే తప్పిపోతున్నారు, దేవుని ప్రణాళిక నుంచి ఎవరైతే తప్పిపోతున్నారు, దేవుని యొక్క ప్రేమ నుంచి ఎవరైతే తప్పిపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి ఎవరైతే తప్పిపోతున్నారు, అలాగూ తప్పిపోయిన ప్రతి దానిని ఆయన రక్షించుటకు సమర్థుడు. అందుకని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎగ్జాంపుల్, యోహాను సువార్త 4వ అధ్యాయం 41, 42 వచనాలు మనం చూస్తే కనుక ఆ మొత్తము ఆ టెక్స్ట్ అంతా, ఆ భాగం అంతా కూడా ఒక వ్యక్తి కనబడుతుందండి. ఆ వ్యక్తి పేరే సమరయ స్త్రీ. సమరయులు అంటేనే తప్పిపోయిన వాళ్ళు అనమాట అండి. సమరయులు అంటే ఎవరండి? తప్పిపోయిన వాళ్ళు. ఈ సమరయులు ఎవరు అంటే ఇశ్రాయేలు జాతి. వీరు అన్యులతో వియ్యముంది వివాహం చేసుకుని, అన్యులు ఇశ్రాయేలీలు కలిపి వారికి పుట్టిన వారు శంకర జాతిగా, అనగా సమరయులుగా, భ్రష్టులుగా వారు మారిపోయారండి. ప్రియులరా, ఇలాంటి తప్పిపోయిన ఒక స్త్రీ, ఆమెను వెతికి రక్షించడం కొరకు వేరే మార్గంలో వెళ్ళిపోవచ్చండి ఆయన. ఆమెను వెతికి రక్షించడం కొరకు ఆ సుకారు అనే బావి దగ్గరికి ఆ మధ్యాహ్న వేళ, ఎండ వేళ వచ్చాడు. శిష్యులను ఆహారానికి పంపించాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ సంగతి అంతా మనకు తెలుసు.
ఒక స్త్రీ నీళ్లు చదువుకోవడానికి వచ్చింది. ఆమె పేరు మనకు అనవసరం, ఒకటి రాయలేదు. సమరయ్య స్త్రీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన స్త్రీ అనమాట అండి. సమరయ్య స్త్రీ అంటే తప్పిపోయినటువంటి స్త్రీ. అమ్మా నీళ్ళు ఇస్తావా? యూదుడైన వాడు సమరయులను నీళ్ళు అడగడం భావ్యం కాదే. నిన్ను నీళ్ళు అడుగుచున్న వాడు ఎవడో తెలిస్తే నీవి మాట అనవు. నీవు చేతుకుంటున్న నీళ్లు తాగితే మళ్ళా దాహం వేస్తుందేమో, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ దాహమేది. అయితే ఆ నీళ్లు నాకు ఈ ప్రభువా, ఆ నీళ్ళు నాకు అన్నది. అయితే నీ పెనిమిటిని పిలుచుకురమ్మన్నాడు. నాకు పెనిమిటి లేడు. నిజమే చెప్పావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు పెనిమిటి కాదు. ఆమె వెంటనే మారిపోయింది. నేను చేసినదంతా కూడా నాకు తెలియజేసినటువంటి ఈయన క్రీస్తు కాడ. ఆ 28 నుంచి 30 వచనాల్లో కొండ విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది, సువార్త ప్రకటించింది, తన ప్రజలందరినీ తెచ్చుకుంది. ఈయన క్రీస్తు కాడ అని పరిచయం చేసింది. ప్రియులరా, ఆయన దేవుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. తప్పుడు మార్గములు, తప్పిపోయిన జీవితములు వెడుతుంది ఆ స్త్రీ. ఆ ఊరంతా అదే పరిస్థితుల్లో ఉన్నది. ఆ ఊరంతా అదే జీవితాన్ని, దేవుని నుంచి తప్పిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తుంది. ఆమె ద్వారా ఆ ఊరంతటిని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సుకారు బావి దగ్గర ఆమె కొరకు కనిపెడుతున్నాడు. ఆమె వచ్చిన వెంటనే ఆమె రక్షణ స్థితిని గురించి ఆమెతో మాట్లాడి విమోచిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన రక్షకుడని, ఆయన మెస్సయ్యని గ్రహించిందో వెంటనే తన కుండ విడిచిపెట్టి ఊళ్ళోనికి వెళ్ళి తన ప్రజలందరినీ తీసుకొచ్చి, ప్రియులారా, ఆమె ఆ ఊరి వారందరూ కూడా ఏమయ్యారండి? రక్షించబడ్డారు. ప్రియులారా, ఆయన తప్పిపోయిన దానిని వెతికి రక్షిస్తాడు. ఒకప్పుడు నీవు నేను కూడా తప్పిపోయాం. మన క్రియల చేత, మన అపరాధముల చేత, లేదంటే మన తలంపుల చేత, మన ఉద్దేశాల చేత, మన జీవిత విధానాల చేత, మన ప్రవర్తన చేత ఈ లోకంలో మనం అందరము కూడా తప్పిపోయాం. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నామంటే తప్పిపోయిన మనందరినీ కూడా ఆయన వెదకి 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 రక్షించి మనల్ని ఆయన పరిశుద్ధ సన్నిధిలో రక్షణ అనుభవంలో నిలబెట్టాడు. ప్రియులారా, ఇలాంటి ఒక రక్షణ మన జీవితంలో కావాలంటే, తప్పిపోయిన దానిని ఆయన వెతికి రక్షించాలంటే, మనం రక్షించబడాలంటే ఏం చేయాలంటే, ఆమె చేసిన పని తన కుండ విడిచిపెట్టింది. ఈరోజు ఆయన మనల్ని రక్షించాలి. తప్పిపోయిన మనల్ని ఆయన రక్షించాలంటే మనము కూడా చేయాల్సిన పని, మన పాపపు కుండను, మన శాపపు కుండను, మన అవిధేయత కుండను, అజ్ఞాతిక్రమం అనే కుండను, నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా కలిగి ఉన్నావో ఆ బలహీనతలు అనే కొండను నువ్వు విడిచిపెట్టగలిగితే, ప్రియులారా, నిన్ను ఆయన తప్పకుండా రక్షించగలిగిన సమర్థుడు. నశించిన దానిని వెతుకు రక్షించేవాడు, పాపులను రక్షించేవాడు, మరణం నుంచి మనల్ని రక్షించేవాడు, తప్పిపోయిన మనల్ని రక్షించేవాడు. ఇంకా ఇలాగ ధ్యానము చేసుకుంటూ వెళితే అనేక విషయాలని, ప్రియులారా, ఇక 3-4 విషయాలు మనం క్లుప్తంగా, ఇంత వివరంగా కాదు, క్లుప్తంగా రిఫరెన్స్లు మాత్రం చూసి మనం ముగించుకోవడానికి సిద్ధపడదాం, త్వరపడదాం. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించు దేవునిగా ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30 నుంచి 31 వచనాలు, మనము అవిశ్వాసములో సహితము మునిగిపోతున్నప్పుడు ఆయన మన చెయ్యి పట్టి మనల్ని రక్షించమని. ఇక్కడ ఎవరు కనబడుతున్నారండి? పేతురు కనబడుతున్నాడు. ప్రభువుతో పరిచర్య చేస్తున్నాడు, ప్రభువుతో నడుస్తున్నాడు, ప్రభువును వెంబడిస్తున్నాడు, ప్రభువును స్పర్శిస్తున్నాడు, ప్రభు మాటలు వింటున్నాడు, ప్రభు యందు విశ్వాసము కలిగి ఉన్నాను అని అనుకుంటున్నాడు. ప్రియులారా, చాలాసార్లు మనం ప్రభువుతోనే జీవిస్తున్నాం, ప్రభువును అంగీకరించాం, మేము ఏళ్ల తరబడినటువంటి క్రైస్తవ విశ్వాసమును సాధకం చేస్తున్నాం అని పేతురు వలె మనం కూడా చాలాసార్లు అనుకుంటాం. కానీ ప్రియులారా, మనం కూడా మునిగిపోతూ ఉంటాం. దేనిలోనంటే అవిశ్వాసపు లోతులలోనికి మునిగిపోతూ ఉంటాం. గమనించండి, ఆయన రక్షించు దేవుడు. ఎవరిని రక్షించే దేవుడు అంటే కేవలము తప్పిపోయిన దానిని, నశించుతున్న దానిని, పాపులను, మరణమునకు పాత్రులైన వారిని మాత్రమే రక్షించే దేవుడు కాదు, కానీ అవిశ్వాసములో మునిగిపోతున్న వారిని కూడా ఆయన రక్షించువాడు. ప్రభు రక్షించుము అని పేతురు కేకి వేసినప్పుడు ప్రభు పేతురు చేయి పట్టుకుని పైకి లేవనెత్తి రక్షించాడు. ఆయన రక్షించేవాడు. మునిగిపోతున్న నిన్ను, మునిగిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని, మునిగిపోతున్నటువంటి నీ బ్రతుకును ఆయన రక్షించు దేవుడై ఉన్నాడు. ఎప్పుడు అంటే మునిగిపోతున్న నీవు నిన్ను రక్షించగలిగిన ప్రభువును ప్రార్థించగలగాలి. ప్రభువా రక్షించుమని పేతురు ప్రార్థించినప్పుడు, ప్రియులారా, వెంటనే ప్రభు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. నీవు ఏ స్థితిలో కూరుకుపోతున్నావో తెలియదు, ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావో తెలియదు, ఎందులో దిగజారిపోతున్నావో తెలియదు, ఏ పరిస్థితులు నిన్ను లోపలికి లాగేస్తున్నాయో తెలియదు, కానీ మొత్తానికి నీవు ఏ స్థితిలో కూరుకుపోతున్నా, ఏ స్థితిలో మునిగిపోతున్నా ఆయన నిన్ను పట్టుకుని లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగిన దేవుడు. పేతురు అవిశ్వాసపు లోతులలోనికి మునిగిపోతున్నప్పుడు పేతురును తిరిగి విశ్వాసపు స్థితిలో స్థిరపరచడానికి
ఆయన రక్షించాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఆయన రక్షించువాడై ఉన్నాడు. అందుకనే ఇర్మియా 3:22 చెప్తూ ఉంటాడండి. ఇర్మియా 3:22 చూద్దామండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును బాగు చేస్తాను. మనము అవిశ్వాసపు లోతులలో మునిగిపోతున్నప్పుడు ఆయన అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును బాగు చేస్తాను. మన విశ్వాసమును బాగు చేసుకుని మనం రక్షించబడాలంటే ఆయన యొద్దకు మనము తిరిగి రావలసినటువంటి బద్ధులమైన. మీకు 6వ సంగతి చూద్దాం. 6వ సంగతి మార్కు సువార్త 4వ అధ్యాయం 35-39 మార్కు సువార్త 4వ అధ్యాయం 35-39. నీ జీవిత తుఫానులలో సహితం ఆయన రక్షించే దేవుడు. వారు దోణిలో అద్దరికి వెళ్ళిపోతున్నారు. ప్రభు కూడా అదే దోణిలో ఆ అమరమున నిద్రిస్తూ ఉన్నారు. కాసేపటికి గాలి రేగి అలలు పొంగి తుఫాను కలుగగా ఆ పడవ ఆ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వారు అంటున్నారు, ప్రభువా రక్షించుము, ప్రభువా రక్షించమని కేకలు వేసినప్పుడు ఆయన లేచి గాలిని తుఫానును గద్దించి వారిని ఆ తుఫానులోంచి రక్షించాడు. ఆయన తుఫానులలోంచి నిన్ను రక్షించగలిగిన దేవుడు. ఏ తుఫానులు అంటే నీ జీవిత ప్రయాణములో చెలరేగే తుఫానుల నుంచి, నీ బ్రతుకు పోరాటంలో చెలరేగే తుఫానుల నుంచి, నీ ఆత్మీయ జీవితంలో నిన్ను కలవరపెట్టే తుఫానుల నుంచి, నీ సామాజిక జీవితంలో, నీ ఆర్థిక జీవితంలో నిన్ను తొందర పెట్టే అనేక భయంకరమైనటువంటి తుఫానుల నుంచి, ఆ తుఫానులను ఆయన గద్దించి నిన్ను రక్షించగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆయన రక్షించువాడు అన్న ఈ పదానికి ఒక లిమిట్ లేదు, ఒక పరిమితి లేదు, ఒక పరిధి లేదు. ఆయన నిన్ను ఏ స్థితిలోనైనా రక్షించగలిగిన సమర్థుడు. నీకున్న ఏ పరిస్థితుల్లో సైతము ఆయన నిన్ను విడువక రక్షించగలిగినటువంటి శక్తిమంతునిగా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 19 ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అందులో మొదటి భాగం మాత్రమే తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 19 మొదటి భాగం. ఆయనను మీ దుర్దశల అన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి చాలండి. మీ దుర్దశలన్నిటినీ, మీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన దేవుని. ఇశ్రాయేలీయుల జీవితంలో వచ్చిన ప్రతి దుర్దశలోనూ, అలాగే మనం అంటాం కదండి, మన దశ బాగలేదండి అంటాం, లేకపోతే వాడి దశ తిరిగిపోయిందంట. మన పరిస్థితులు అనమాట. మన జీవితంలో ఒక మంచి టైం నడుస్తుంది అనుకోండి, అది మహర్దశ అంటాం. బ్యాడ్ టైం నడుస్తుంది అనుకోండి, దానిని దుర్దశ అంటాం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా చాలా బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి. వారి అవిధేయత వలన కావచ్చు, వారి అతిక్రమం వలన కావచ్చు, దేవుని మాట వెనక తిరుగుబాటు చేసినటువంటి విధానాన్ని బట్టి కావచ్చు, మొత్తానికి వారు చాలా దుర్దశలు పడినప్పుడు వారు కలిగి ఉన్నటువంటి దుర్దశల అన్నిటిలో కూడా, వారి చెరలలో, వారి బానిసత్వంలో, వారి కష్టాలలో, వారి కన్నిటిలో అన్నిటిలో కూడా దేవుడు వారిని విడిపించాడు. అలాగే కొన్నిసార్లు వారి మీదకి ఉపద్రవాలు వచ్చినాయండి. వారి మీదకి ఉపద్రవాలు వచ్చినాయి. ఆ ఉపద్రవాలు అన్నిటి నుంచి కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడట. ఈరోజు మన జీవితాలలో కూడా ఒకవేళ దుర్దశను అనుభవిస్తున్నావేమో, మన జీవితం అంత మంచిగా లేదేమో, అంత సక్రమంగా లేదేమో, అంత దీవెనకరంగా లేదేమో, అంత నెమ్మదికరంగా లేదేమో, ఒకవేళ దుస్థితిని మనము దుర్దశను అనుభవిస్తున్నావేమో, మన బ్రతుకులో ఉపద్రవాలు ఒకదాని వెంట ఒకటి ముంచుకొస్తున్నాయేమో. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుందంటే కేవలము ఆయన రక్షణ ఆత్మ సంబంధమైనది మాత్రమే కాదు. ఒకవేళ నీవు దుర్దశలో, చెడ్డ స్థితిలో పడి ఉంటే, నీవు దుష్టకాలములో మునిగిపోయి ఉంటే, ఆ స్థితి నుంచి కూడా ఆయన నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, క్రోస్ అమెరికా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారిని ఒక వ్యక్తి చంపడానికి ప్రయత్నించాడు. రూజ్వెల్ట్ గారు వెళ్తున్నప్పుడు మరి గన్తో ఆ రూజ్వెల్ట్ గారిని గుండెల మీద కాల్చేశాడు. అతని పేరు ష్రెంక్. వెంటనే రూజ్వెల్ట్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి డాక్టర్ చికిత్స చేస్తున్నాడు. డాక్టర్ చికిత్స చేస్తున్నప్పుడు రూజ్వెల్ట్ గారు ప్రాణాలతో బతకడానికి కారణం దొరికింది. అదేమిటంటే ఆయన ప్రతిరోజు 2 కళ్ళజోళ్ళు వాడేవాడు. ఒకటి దూరపు చూపు చూడడానికి, రెండవది రీడింగ్ చేయడానికి. రీడింగ్ చేసే గ్లాసెస్ ఆయన ఒక బాక్స్లో పెట్టుకుని ఆ జోబులో పెట్టుకున్నాడు. మన జోబుకి ఎక్కడ ఉంటుందండి? గుండె వైపే
ఉంటుంది. పెట్టుకుని ఆయన వెళుతున్నారు. ఆ స్థితిలో ఆ ష్రంక్ అనే వ్యక్తి ఆ రూజ్వెల్ట్ గారిని మరి షూట్ చేశాడు. అతను షూట్ చేసినటువంటి బుల్లెట్ ఎక్కడ తగిలిందంటే ఆయన పెట్టుకున్నటువంటి ఆ కళ్ళజోడు బాక్స్, అది స్టీల్ బాక్స్ మీద తగిలింది. రూజ్వెల్ట్ అన్నాడు, చాలాసార్లు ఈ కళ్ళజోడు నేను జోబులో పెట్టుకోవడానికి విసుక్కునేవాడిని. చాలాసార్లు ఈ కళ్ళజోడు దీన్ని మొయ్యలేక, దీనిని భరించలేక, అస్తమాటు కళ్ళజోడు మార్చలేక ఇది జోబులో పెట్టుకోవడానికి నేను చాలాసార్లు విసుక్కున్నాను. కొన్నిసార్లు తీసి కూడా పడేశాను. దేనినైతే విసుక్కున్నానో ఈరోజు అదే కళ్ళజోడు బాక్స్ నన్ను రక్షించింది. ఒకవేళ బాక్స్ లేకపోతే ఈరోజు నేను చనిపోయేవాడిని. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనం ప్రభువును కలిగి ఉండడానికి విసుక్కుంటాం, ప్రభువును ప్రార్థించడానికి విసుక్కుంటాం, ప్రభు సన్నిధిని ఆయనను ఆరాధించడానికి విసుక్కుంటాం, ప్రభు దగ్గరికి రావడానికి విసుక్కుంటాం, కొన్నిసార్లు ప్రభు అంటేనే విసుక్కుంటాం. నీవు విసుక్కున్నటువంటి నీ ప్రభు, చాలాసార్లు నీవు త్రోసివేసినటువంటి నీ ప్రభు, చాలాసార్లు ఆయనను ప్రార్థించడానికి కానీ, ఆయన స్వరమును వినడానికి కానీ, ఆయన మాటలను ధ్యానించడానికి కానీ, ఆయనను స్తుతించడానికి కానీ, ఆయనను ఆరాధించడానికి కానీ ఇష్టపడినటువంటి నీవు ప్రియులారా, ఈరోజు ఆయన చేతనే రక్షించబడ్డావన్న సంగతి నీకు తెలుసా? ఆయన కృపచేతనే నువ్వు రక్షించబడ్డావన్న సంగతి నీకు తెలుసా? అతడు విసుక్కుంటున్నటువంటి కళ్ళజోడు బాక్సు ఆ రోజు అతను రక్షించినట్లే ఇప్పటి వరకు తృణీకరించిన, విసర్జించిన, ఇష్టపడినటువంటి నీ రక్షకుడే నీ రక్షణకు కారణమయ్యాడు అన్నటువంటి సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఇక చివరి అంశముగా కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 18వ చరణం మనం చదువుకున్నటువంటి 2వ వాక్య భాగం. 34వ సంకీర్తన 18వ చరణం. నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు. ఆయన ఎవరిని రక్షిస్తారంటే ఎవరైతే నలిగిపోయారో, వారి జీవన ప్రయాణంలో, వారి జీవిత పోరాటంలో ఎవరైతే నలిగిపోయారో. నలిగిపోవడం అంటే ఒక ఎగ్జాంపుల్, రక్తస్రావం గల స్త్రీని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. ఆమె 12 సంవత్సరం నుంచి రక్తస్రావముతో బాధపడుతుంది. అనేక వైద్యుల చేత తిప్పలు పడింది, ఆమెకున్నదంతయు పోగొట్టుకుంది. ఈ మాట దేనికి సంబంధించిందంటే ఆమె చాలా కాలం కంటే 12 సంవత్సరాలుగా ఏమైపోతుందంటే ఆమె నలిగిపోతుంది. కొంతమంది శారీరక బలహీనత చేత నలిగిపోతున్నారు, కొంతమంది మానసికపరమైనటువంటి రుగ్మతల చేత నలిగిపోతున్నారు, కొంతమంది ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నారు, మరికొంతమంది కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారు, ఇంకొంతమంది మరొక సమస్య. ఈరోజు మనము అనేక పరిస్థితుల చేత నలిగిపోతున్నాం. ఈరోజు వాక్యం చెప్తుంది, నీవు అలాంటి స్థితిలో నలిగి ఉన్నావా? ఆయన నలిగిన వారిని రక్షించు దేవుడై ఉన్నాడు. ఆయన నలిగిన వారిని రక్షించు దేవునిగా ఉన్నాడు. రక్తస్రావము గల స్త్రీ నలిగిపోయి ఉన్నప్పుడు ఆమెను రక్షించాడు. పాపములో పట్టబడిన స్త్రీ అవమానముతో నలిగిపోయినప్పుడు ఆమెను రక్షించాడు. ఈరోజు మనము ఏ స్థితిలో నలిగి ఉన్నామో తెలియదు, కానీ మనము నలిగి ఉన్న స్థితిలో ఆయన మనల్ని తిరిగి రక్షించుటకు సమర్థుడైనాడు అనేటువంటి సంగతిని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ప్రియులారా, రక్షకుడు లేదా రక్షించు దేవుడు అనేటువంటి అంశం మీద శారీరకపరమైన అలాగే ఆత్మపరమైనటువంటి అనేక సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనకు ఎలాంటి రక్షణ అవసరమో తెలియదు, కానీ నీవు ఎలాంటి రక్షణ అవసరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను రక్షించు దేవుడైనాడు, రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవునిగా ఉన్నాడు. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షముగా విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. కొద్దిగా అరకొరగా రక్షించే దేవుడు కాదు. నీవు ఏ స్థితిలో పడి ఉన్నప్పటికీ ఆయన రక్షించే దేవుడు సంపూర్ణముగా నీ జీవితంలో ఆయన రక్షణ కలుగు చేయవాడై ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఒక ధనవంతుడు, ముగించుకుందాం, ఒక ధనవంతుడు తన దేశం నుంచి వ్యాపార నిమిత్తమై ఇంకొక దేశానికి వెళుతున్న క్రమంలో అతడు బాగా ప్రేమించినటువంటి కుక్క, భార్యనైనా పిల్లలైనా అతడు ఒక రోజైనా విడిచి ఉంటాడు, కానీ తన పెంపుడు కుక్కను ఒక్కరోజు కూడా విడిచి ఉండలేడు. తను బాగా ప్రేమించినటువంటి తన కుక్కను కూడా తీసుకెళ్తున్నాడు.
ఆ వాడ అతందే. ఆ వాడ నాయకుడు కానీ నావికులు కానీ అతడు పెట్టిన ఉద్యోగులే. అతడు వెళుతున్నాడు. ఒకరోజు ఆ ప్రయాణంలో, సముద్రం మీద వాడ వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో ధనవంతుడు ఆ డెక్ మీద కూర్చుని ఉన్నాడు. అతని కుక్క ఆ డెక్ మీద ఆడుకుంటూ ఉంది. చాలాసేపు ఆడుకుని అది కంగారులో తొందరపడి ఆ డెక్ నుంచి సముద్రంలోకి దూకేసింది. వెంటనే పనివారు కుక్క పడిపోయింది అని చెప్పేసి కొంతమంది తాడు తీసుకొస్తున్నారు, కొంతమంది తాడుకు బకెట్ కట్టడానికి బకెట్ తీసుకొస్తున్నారు, కొంతమంది దానిని ఆ సముద్రంలో వేయడానికి పరుగులు పెడుతున్నారు. చాలా హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే ఓనర్ గారి కుక్క. ప్రియులారా, అందరూ ఇలాంటి హడావిలో ఉంటుండగా ధనవంతుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా ఒక్క ఉదుట తన ఉన్న కుర్చీలోంచి లేచి సముద్రంలోనికి దూకేసి మునిగిపోయినటువంటి కుక్కను అక్కును చేర్చుకొని ఆ తాడు పట్టుకుని పైకి వచ్చాడు. పనివారు అడుగుతున్నారు, అయ్యా పడిపోయింది కుక్కే కదా, ఏ తాడు బకెట్ కట్టి అందులో వేసి రక్షించినా ఆ కుక్క బకెట్లోనికి ఎక్కి పైకి వచ్చేస్తుంది. మీరు ఆ కుక్క కోసం అంత రిస్క్ తీసుకోవలసిన, ప్రాణాలకు తెగించి సముద్రంలోనికి దూకేవలసినటువంటి అవసరత ఏముంది అని అడిగారు. అతను అంటున్నాడు, అది మీకు కుక్కే కావచ్చు, అది నాకు ప్రాణముతో సమానం. నేను ప్రేమించిన, నేను ఇష్టపడిన, నేను కోరి ఏరి పెంచుకుంటున్నటువంటి కుక్క. దానికోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ ధనవంతుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు పోల్చుకోవడం బాగోదేమో కానీ మనము కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉన్నాం. మనము కూడా కుక్క తన వాంతికి తిరిగినట్లు కదండి, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది మనల బురదలోనికి వెళ్ళినట్టు మనము కూడా చాలాసార్లు ఆయన నుంచి దూరం అయిపోతూ మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నప్పుడు సైతము మనము కుక్క బుద్ధి వంటి వారమని తెలిసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు పరలోకము నుంచి ఈ లోకంలోనికి దూకినట్లుగా వచ్చాడు. ఒక ఉదుటిన తన శిలువ చేత మనల్ని రక్షించి తిరిగి పరలోక రాజ్య వారసులుగా ఆయన మనల్ని మలచడానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాంటి రక్షకుని కలిగిన నీవు నేను, అలాంటి విమోచకుని కలిగి ఉన్న నీవు నేను మరలా మనము తిరిగి పాపములోనికి పడకుండగా ప్రభు యొక్క ప్రేమలో నిలిచి ఉండడానికి, ఆయన రక్షణ ప్రణాళికలో మనము బ్రతకడానికి, ఆయన రక్షణ ఆనందము కలిగి ఆయన రాక కొరకు ఎదురు చూడడానికి సిద్ధపడడము మన యజమాని ఎడల మనము కలిగి ఉండాల్సిన బాధ్యత అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. అట్టి రక్షకుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన రక్షణ అనుభవములు ఆయన రాక వరకు ఎదురు చూడాల్సిందిగా తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్మను ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియుడ పరిశుద్ధుడ, మీకు వందనాలు. ఇంతవరకు రక్షించు దేవుడు అన్న ఈ అంశం మీద అనేక విషయాలు ధ్యానం చేసుకున్నాం. రక్షణ అంటే ఏంటి, రక్షించబడ్డం అంటే ఏంటి, రక్షకుడు అంటే ఏంటి, దేవుడు మమ్మను దేని నుంచి రక్షిస్తాడు, మా ఎడల మీకున్నటువంటి ప్రేమ మా రక్షణ ఎడల ఎలాంటిది తెలుసుకోవడానికి కృప దయచేశాను. అయ్యా, విలువ పెట్టి కొనలేని అమూల్యమైన రక్షణ మా జీవితంలో ఇచ్చిన తండ్రి, దీనిని మేము కోల్పోక పోగొట్టుకొనక నిర్లక్ష్యం చేయక మీ రాక పర్యంతము రక్షణ అనుభవం కలిగిన వారమై, రక్షణ ఆనందము కలిగిన వారమై అయ్యా మీ రాక కొరకు నమ్మకంగా ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పించుకుందురు అని సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి అయ్యా మేము మీ తట్టు మళ్ళుకొని మా స్వంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించడానికి మీ కృప మా ఎడల అనుగ్రహించమని, విన్న వాక్యము ఫలింపచేసి మీ రాక పర్యంతము రక్షణలో నిలిచి మీ కృపలో ఎత్తబడడానికి సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించును గాక. ఆమేన్.